ఎస్ మళ్ళీ జాయిన్ అవుతాను మీతో రామ్మూర్తి గారు. ఎస్ పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి వినిపిస్తుందన్న వాయిస్ మీకు? ఎస్ మాట్లాడండి. ఏంటి మీరే తేల్చాలి అని ఇప్పుడు విన్నారు మీరు రాహుల్ గౌడ్ గారు. ఇందాక ఆల్రెడీ సత్యం గారు తన సీనియారిటీతో చెప్పారు, నాకు విలీనంలాగే కనిపిస్తుంది, ఇది విమోచనం అంటే అర్థం వేరొస్తుందని చెప్పారు. మీరేంటి అసలు మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు 2 ఏళ్లుగా చూస్తున్న పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు తేల్చాల్సింది మోడీ గారని ఏం చెప్తున్నారు రాహుల్ గారు? అందరికీ నమస్కారం. ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ డే. హైదరాబాద్ లిబరేషన్ అంటేనే విమోచనం, విముక్తి. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఏదైతే మరి నిజాం కబంధ హస్తాల నుంచి నిరంకుశ పాలన నుంచి 1947 ఆగస్టు 15 తర్వాత స్వతంత్రం వచ్చినాక కూడా మరి హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఏదైతే భారతదేశంలో విలీనం చేయలేదో అప్పటి నుంచి, ఎందుకంటే 13 నెలల కాలం తర్వాత, అప్పటికే మనం బ్రిటిష్ కాలంలో ఎంతో నరకయాత్ర అనుభవించి తర్వాత మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 13 నెలలు హైదరాబాద్ సంస్థానం మరి నిజాం నిరంకుశ పాలన నుంచి మనకు విముక్తి కలగకుండా 13 నెలల తర్వాత మరి అది అప్పుడు 1948 సెప్టెంబర్ 17 రోజు ఆ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఐరన్ మ్యాన్, ఇప్పుడు మనం పిలుచుకుంటాం ఐరన్ మ్యాన్ అని చెప్పి, వారు ఎంటర్ అయిన తర్వాత అపోలో ఫస్ట్ ఏదైతే మనం స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఇప్పటివరకు, అప్పుడు టోటల్ గా మరి ఆ యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం అంటే ఆల్మోస్ట్ పోలీస్ కి తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత ఏదైతే ఆర్మీ యాక్షన్ తీసుకున్నారో అప్పుడు మనకి ఆ రోజు తల వంచి నిజాం తల వంచి హైదరాబాద్ ని అప్పచెప్పి పారిపోయాడు. దాన్ని విమోచనము లేకపోతే విద్రోహ దినం అని, కొంతమంది విలీనం అని, కొంతమంది ప్రజాపాలన దినోత్సవం అని, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ ఇంటిగ్రేషన్ డే అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఇంటిగ్రేషన్ డే చేస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? సో అలాంటిది మళ్ళా పార్టీ అధికారంకి వచ్చినాక పార్టీ స్టాండ్ మార్చుకుంటూ మేము ఈరోజు ప్రజాపాలన దినోత్సవం చేసుకుంటాం, పీపుల్స్ గవర్నెన్స్ డే చేసుకుంటాం అనేది చెప్పేది కరెక్ట్ కాదు. అదే విధంగా బీఆర్ఎస్ పాలనలో 2014 కన్నా ముందర కేసీఆర్ గారు ఎన్నోసార్లు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి, తెలంగాణ విమోచనం జరపాలి అనే ఆలోచన డిమాండ్ ఎన్నోసార్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు 2014 కన్నా ముందల 2004 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ అప్పుడు ఎప్పుడు కూడా మరి తెలంగాణ విమోచనం దినోత్సవం జరుపుకోవాలన్న కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని పార్టీ స్టాండ్ మార్చేశారు. విమోచనం ఎక్కడ కూడా జరపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకు చెప్తున్నా అంటే రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం, ఎంఐఎం పార్టీ పొత్తుల కోసం, ఎంఐఎం పార్టీ ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళతోటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎంఐఎంతో ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇప్పటి కూడా ఆ రెండు పార్టీలు విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని స్థితిలో ఉన్నారు. అది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఫర్ ద పాస్ట్ 25 years we've been fighting for the తెలంగాణ లిబరేషన్ డే టు సెలబ్రేట్ అక్రాస్ ది తెలంగాణ అని చెప్పి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. కానీ ఎవరు కూడా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా 12 సంవత్సరాలు వస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ, పీపుల్స్ గవర్నెన్స్ డే. ఏం నాకు అర్థం కాదు, ఏం గవర్నెన్స్ డే చేస్తారు? విమోచనం జరిగింది, విముక్తి కలిగింది, నిరంకుశ పాలన నుంచి మనకు విముక్తి కలిగింది. కాసిం రజ్వీ రజాకార్ల పాలనలో మరి ఆడబిడ్డల్ని బట్టలు ఇప్పి బట్టలు ఉడదీసి బతుకమ్మలు ఆడించింది గుర్తులేదా? కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వందల మందిని గుండ్రాంపల్లిలో బాయిల దూసేసి చంపింది. అది నిజం కాదా? వేల మంది మరి ఆశలు బాసిన మరి ఎంతో మందిని చంపిన తెలంగాణ పౌరులను చంపి మరి ఆ రోజు రజాకార్ల పాలన సాగించింది నిజం కాదా? ఇవన్నీ గుర్తులేదా? ఈ రోజు వచ్చిన తర్వాత పీపుల్స్ గవర్నెన్స్ డే ఎవరు కావాలి నాకు అర్థం కావట్లేదు. ఏంటి అంటే గుర్తే ఉంచుకోద్దా? విమోచనం అనేది గుర్తు రాకూడదు, గుర్తు చేయకూడదు, దాని పాఠ్యాంశాలు కూడా పెట్టాలి చెప్పాలి.
అంటే తెలంగాణ బిడ్డలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా తెలిసేలాగా పెట్టాలి. కానీ వీళ్ళు రెండు పార్టీలు కూడా ఆ విధంగా చేయలేకపోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ముస్లిం ఓటు బ్యాంక్ కావాలి, వాళ్ళ సీట్లు కావాలి, వాళ్ళ పొత్తులు కావాలి. రైట్, ఫ్రీజ్ అవుతుంది, కంటిన్యూ చేద్దాం. రామూర్తి గారు, ఎస్, మీరేం చెప్తారు? విలీనమా, విద్రోహమా, విమోచనమా అనేది చర్చ ఒక నిమిషం వస్తాను, ఒక నిమిషం మీకు దగ్గరికి. 100% తెలంగాణ రాష్ట్రము